ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్య ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. రాజమణమ్మ గారు, లక్ష్మణ్ గారు చెప్తున్న దాన్ని బట్టి చెప్పాల్సింది వేరు, చెప్తున్నది వేరు అన్నట్టుగా ఉంది. అందుకని ఓం నమస్తే ఆచార్య. సరి అయినటువంటి అవగాహనతో కొద్దిగా చెప్తే బాగుంటుంటది. రాజమణమ్మ గారి సారాంశము ఆత్మ వేరు, ఈ శరీరము వేరు, ఇంద్రియాలు వేరు, మాట్లాడేవారు వేరు అనేది అభిప్రాయం వస్తుంది. లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి దాంట్లో ఏంటంటే నేను వేరు, ఈ యొక్క చక్రాలు వాటికవే కొనసాగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం, నేను స్వామిని అనేటువంటి అభిప్రాయం తీసుకురావట్లేదు. రాజమణమ్మ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ స్పష్టం కాలేదు. మనం చెప్పేటువంటిది విషయానికి లోతుగా వెళ్ళాలి, ఎదుటి వారిని ఆలోచింపచేయాలి. ఆ రకంగా చేసినప్పుడే మనది సార్థకం అవుతుంటాయి. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే, ఓం ఆచార్య. నిన్నటి దినాన వారు వచ్చారో రాలేదో, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు భాగ్యనగర్ నుంచి ప్రశ్న అడిగారు. విగ్రహ ఆరాధన చేయొచ్చా చేయరాదా, చేస్తే దోషం ఏంటి అని వారు అడిగారు. విగ్రహారాధన చేయొచ్చు, చేయకూడదు. ఎట్లా చేయొచ్చు అనంటే ప్రతి అణువున ఆ యొక్క పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని చూసి కనబడ్డ రూపాన్ని పట్టుకోవడమే మూర్తి పూజ. చేయకూడదు అనేది ఎందుకు అనంటే, కనబడ్డ రూపం అంతా నాశనమయ్యేటువంటిది. ప్రకృతిలో ప్రళయములో విలీనం కావలసినటువంటిది. నాశనం అయ్యేటువంటి రూపాన్ని మనం పట్టుకుంటే నాశనం చేసేటువంటి వ్యక్తి దగ్గరికి మనం చేరుకోలేం. నాశనం అయ్యే వస్తువు దగ్గరే మనం ఉంటే నాశనం చేసేటువంటి వ్యక్తి దగ్గరికి, ప్రళయం చేసేటువంటి, సృష్టి చేసేటువంటి, మన ఆలనా పాలన చూసుకునేటువంటి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను సాధాధార పృథివీంద్యాముతే మాం. ఈ యొక్క ఒక వాహనధారుడు బండి నడిపిస్తున్నప్పుడు క్లచ్, గేరు, బ్రేకులను ఇవన్నింటినీ, స్టీరింగ్ను తన నియంత్రణలో పెట్టుకొని వాహనాన్ని ఎంత సురక్షితంగా తీసుకెళ్తుంటాడో, ఎప్పుడైతే ఆ వాహనం పనికి రాకుండా పోతుందో దాన్ని అన్ని విప్పేసి చెత్తలో అమ్మేస్తుంటాడు. ఆ రూపకంగా ఈ యొక్క తయారు చేసేవాడు, నాశనం చేసేటువంటి వాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే విగ్రహం ఆకృతి రూపం ఎవరికి అంటే, ఒకటి ఏంటంటే, డాక్టర్లు, సైంటిస్టుల భాషలో ఆత్మ లేదు, పరమాత్మ లేదు. అటువంటప్పుడు మరి ఈ చైతన్యం ఏంటి, దీన్ని పట్టుకోవాలని వాళ్ళు భూతద్దాలతో తయారు చేసినటువంటి గాజు సీసాలో, భూతద్దంలో చిన్నది పెద్దగా కనిపిస్తుంటది కాబట్టి అటువంటి గాజు సీసాల్లో పెట్టి ఈగలను, దోమలను, బొద్దెంకలను, ఎలుకలను చంపి చూస్తున్నారు. ఏంటంటే శరీరం నుండి ఆత్మ వస్తే ఈ భూతద్దంలో ఎంత చిన్నగా వచ్చినా కూడా మనకు కనబడుతుంది కదా, ఎంతో కొంత కనబడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు.
ఆత్మను ఆత్మను ఈ ధాతు ఆవరణాలేవి ఆపవు. ధాతు ఇనుము, బంగారము, వజ్రము, వైడూర్యము, ఈ యొక్క మట్టి, కర్ర, ఈ యొక్క సీస పెంకులు ఇవి ఏవి ఆపవన్నమాట. అందుకే శ్రీకృష్ణుడు ఈ రహస్యాన్ని పసిగట్టే మనకు చెప్పినటువంటిది ఏంటంటే, నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. ఈ యొక్క ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని కాలబెట్టలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు, భూమి కుల్లబెట్టలేదు. ఈ యొక్క రూప ఆవరణాలకు అందనటువంటి చైతన్యతత్వం, ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం కంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది పరమాత్మతత్వం. అందుకని పంచమహాభూతాలు, అన్నవోషధులు, పురుషుని శరీరంలో తయారయ్యేటువంటి శుక్రం, గర్భాధానం గుండా పురుషుని నుండి స్త్రీ గర్భాశయానికి వెళ్ళడం, దేహం తయారు చేసుకోవడం, ఆ దేహంలో ఇమిడి ఉన్నటువంటి ఆత్మ పుట్టిన తర్వాత ఆయువున్నంత బ్రతికే ఆయువు అయిపోయినప్పుడు ఈ యొక్క దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఈ దేహంలో ఉన్నటువంటిది చూసేటువంటిది దేహంతోటి ఇంద్రియాలతో చూస్తున్నటువంటి ఆకృతి రూపం, ఇంద్రియాలతో చూస్తున్నటువంటిది ఆకృతి రూపం నిన్న మొన్నటి వరకు లేదు, నిన్న తయారైంది, ఇవాళ నాశనం అవుతుంది, అణువణువు నాశనం అవుతుంది. కనబడేటువంటిది రేపు నామరూపాలు లేకుండా పోతుంది. కనబడే రూపం కానీ చూసేటువంటి నేను ఉంటాను అనేటువంటిదే భగవంతుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క పంచమహాభూతాలు అన్నవౌషధుల ద్వారా పురుషుని శరీరంలో శుక్రము తయారు గావింపజేసి ఆ శుక్రమును ఆశ్రయించినటువంటి అనుతత్వమే శుక్రాణువుగా మైక్రోస్కోపులో తోక పురుగుల్లాగా కనబడజేస్తూ, శుక్రమును ఆశ్రయించడం వల్ల శుక్ర రూపమే ఆ యొక్క తోక పురుగుగా మనకు కనబడుతున్నటువంటిది ఆ స్పామ్, ఆ యొక్క ఆత్మతత్వం గర్భాధానంలో పురుషుని శరీరంలోంచి స్త్రీ గర్భాశయంలో విత్తనం ఆరోపించబడుతుంది. ఆ ఆరోపించబడినటువంటిదే పెరిగి పెద్దదై శిశువుగా జన్మిస్తున్నది. ఈ యొక్క వెనకకు వస్తే పుట్టక ముందు గర్భములో కళ్ళు మూయించి భగవంతుడు జన్మింపజేస్తున్నాడు. గర్భములో రాకముందుకు దేవుడు తోక పురుగులాగా మనకు చూపిస్తున్నాడు. పురుషుని శరీరంలో శుక్రాన్ని ఆశ్రయించే కంటే ముందు అన్నభోషధుల ఆవరణలో అన్న రూపముగా తినిపించి అన్నమును ఒలిపింపజేస్తున్నాడు. అన్నమును కనబడే అన్న రూపమును మన జీర్ణాశయం ద్వారా ఒలిపింపజేసి కనబడే పిప్పిని మలమూత్రంగా విసర్జింపజేస్తున్నాడు. కనబడని చైతన్య తత్వాన్ని మనకు వంటబట్టింపజేస్తున్నాడు. అన్నము నుండి రసము, రసం నుండి రక్తము, రక్తం నుండి మాంసము, మాంసం నుండి మజ్జ నుండి మేధ నుండి అస్థి నుండి శుక్రం నుండి శుక్రాణువు రూపంలో గర్భాశయానికి వెలజేస్తున్నటువంటి రూపం. ఆ శుక్రాన్ని ఆశ్రయించినటువంటిది, ఈ శుక్రానికి తోడయ్యేటువంటిది అండము, రజస్సు, స్త్రీ యొక్క శరీరం యొక్క రజస్సు, పురుషుని యొక్క శుక్రం, స్త్రీ యొక్క అండ స్వరూపం. ఇవి రెండు కలిసినప్పుడే దేహ రూపం ఏర్పడుతుంది. కానీ శుక్రంలో ఉన్నటువంటి అణువు ఇప్పుడు మరణంలో మృత్యువులో దేహంగా పుట్టినటువంటి ఈ యొక్క జీవితం దేహంగా పుట్టినటువంటిది దేహమును విడిచి వెళ్ళిపోజేస్తున్న వైనం, దేహమును విడిచి వెళ్ళిపోజేస్తున్నటువంటి వైనం, అని పోవడం, చనిపోజేస్తున్నటువంటిది. పోయింది ఏమిటి ఇక్కడ? తగ్గింది ఏంటి? తగ్గింది చైతన్యమే, పోయింది చైతన్య స్ఫూర్తి. ఆ చైతన్య స్ఫూర్తి చూస్తున్నది ఈ దేహంలో ఉండి ఈ కళ్ళ ద్వారా చూస్తుంది విగ్రహాన్ని. పోయినటువంటి చైతన్య శక్తి చూస్తున్నది ఈ యొక్క
కనబడ్డటువంటి మత సంప్రదాయమైనటువంటి విభిన్న రూపాలను చూస్తుంది. ఆ పోయినటువంటి ఆ చైతన్య శక్తియే తాను కనబడ్డ రూపానికి మోహితమైపోయి పాల్గర్లో నువ్వు నా మతము వాడివి కాదు, నువ్వు నా వాడివి కాదని బట్టలు చూసి చంపినటువంటి కనబడ్డ రూపంతో ద్వేషించి చంపడం జరుగుతుంది. బాబ్రీ మస్జీదు నాకు నచ్చింది కాదు అని కూలగొట్టినటువంటి కనబడ్డ రూపాన్ని కూల్చడం జరిగింది. రామ మందిరాన్ని ఇది నాకు నచ్చింది కాదు అని కనబడ్డ రూపాన్ని వాళ్ళు కూల్చుకుంటున్నారు. ఈ యొక్క బాంబులు పెట్టి కాల్చుకునేటువంటి చేసేటువంటి కనబడ్డ రూపము దగ్గరే అశాంతిమయంగా ఉన్నది ఈ యావత్ ప్రపంచం. నేను గొప్ప, నా ప్రత్యేకత గొప్ప అనేటువంటి దగ్గరే ఉన్నది. కానీ ఈ యొక్క ఆధ్యాత్మ తత్వంలో కనబడ్డదంతా నాశనమయ్యేటువంటిది. ఇది దేనికి ఏది శాశ్వతం కాదు. విగ్రహం రూపం శాశ్వతమైతే భగవంతుడు ఈ యొక్క మత సంప్రదాయాలలో ప్రేయర్ చేసుకునేటువంటి చర్చిలో కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మస్జిద్లో వీళ్ళు నమాజ్ చేస్తున్నారు, గుడిలో వాళ్ళు అలంకరణ అంతా అయ్యే వరకు చూస్తారు. అలంకరణ అంతా అయ్యి మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకునే దగ్గర అందరి దేవుడు ఒక్కడే. ఆ సిక్కులు గురుద్వారలో కానీ ధ్యానం చేసేటువంటి యోగులు, ఋషులు, మునులు మనము సంధ్యోపాసన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం అంటే మొత్తం యావత్ ప్రపంచం కనబడదు. కనబడని లోకానికి వెళ్ళి చీకటిలో, కనబడని చీకటిలో ఆ యొక్క ప్రకాశ స్వరూపం, ఆ యొక్క మనం నిన్న విషయం తెలుసుకున్నాం కదా, హృదయ అంతఃకరణంలో ఉన్నటువంటి ఆ వరిముళ్ళు, బంగారు వర్ణము కలిగినటువంటి ఆ వరిముళ్ళు సదృశమైనటువంటి ఈశ్వర తత్వాన్ని చూసుకోవడానికి కళ్ళు మూసుకోవడం జరుగుతుంది. కళ్ళు మూసుకొని ఆ యొక్క బంగారు మెరుపు, ఇప్పుడు ఆ స్వరూపాన్ని తెలుసుకోవడానికి భౌతికంగా మనకు కళ్ళకు కనబడేటట్టుగా భగవంతుడు చూపిస్తున్నటువంటిది మినుగురు పురుగులు, ఆ చీకట్లో మెరిసేటువంటి మినుగురు పురుగుల్లాగా మన హృదయ ఈ యొక్క పక్కటెముకల మధ్యలో, ఉదరం పైన, కంఠం కింద ఈ రెండు పక్కటెముకల మధ్యలో బరిచీలాగా ఉన్నటువంటిది. దీనిని లక్షించడానికి ప్రతి ఒక్కరు మాతృమూర్తులు ఎవరైతే వైవాహికం వివాహ సూత్రంలో బంధించబడ్డారో ఆ వివాహం యొక్క మంగళసూత్రం వేలాడేది అదే. మెడలో వేసుకున్న ప్రతి నెక్లెస్ కానీ ప్రతిదానికి ఏదైతే ముఖ్య భాగం ఉంటుందో ఈ యొక్క ఛాతి మధ్యలో వేలాడుతూ ఆ హృదయ అంతఃకరణలో అక్కడ పరమేశ్వర తత్వం ఉన్నదని చెప్పేసి చెప్పడం. భీష్మ పితామహుని యొక్క అంతము, అర్జున్ ఎక్కడ కొడుతున్నావు, ఆ యొక్క హృదయ గ్రంథిలో కొట్టు అని చెప్పేసి ఆ యొక్క రెండు వక్షస్థలముల మధ్యలో వారు ఏదైతే రక్షకమణిని ధారణ చేస్తుంటాడో ఆ రక్షకమణిని ఛేదింపజేస్తుంటాడు. అక్కడ అతడు పతనమవుతుంటాడు. ఈ యొక్క హృదయ గ్రంథిలో ఈశ్వర స్వరూపం కనిపిస్తుంది. ఇది కంటికి కనబడేటువంటిది కాదు. కన్ను ఒక సాధనం, ముక్కు ఒక సాధనం, మస్తిష్కం ఒక సాధనం, బుద్ధి ఒక సాధనం, మనస్సు ఒక సాధనం. ఈ సాధనాలతో సాధ్యాన్ని సాధించుకున్నటువంటి ఆత్మకు రూపము లేదు. ఏ సాధ్య రూపమైనటువంటి ఈశ్వర తత్వాన్ని అనుభవోపేతంగా తెలుసుకుంటున్నదో ఆ ఈశ్వర తత్వానికి రూపం లేదు. ఈ యొక్క విగ్రహం, ఈ యొక్క మత సంప్రదాయం ఇదంతా మనం కల్పించుకున్నటువంటిది. ఇది ఒక పిల్లలు ఆడుకున్నటువంటి చిలిపి చేష్టలాగా ఉంటుంటది. ఆధ్యాత్మిక గాంభీర్యంలోకి వచ్చినట్టయితే, గంభీరంగా ఆలోచించినట్టయితే ఈ రూపమంతా ఊడ్చుకుపోతున్న నాడు 10-15 సంవత్సరాల క్రితం ఉత్తరాఖండంలో వరదలు వచ్చి బీభత్సంగా గుళ్ళు అని గోపురాలు అన్ని ఊడ్చుకుపోయినప్పుడు అది కనబడట్లేదా? విగ్రహాలను వీళ్ళు ఖండిస్తున్నప్పుడు, బట్టలిడిసి వాళ్ళు చూస్తున్నప్పుడు అక్కడ కనబడట్లేదా? మనం ఏదైతే రూపానికి పోతున్నామో రూపం అక్కడ అవమానించబడుతుంది, రూపం అక్కడ నాశనం గావింపబడుతుంది. ఈశ్వర తత్వం నాశనం అయ్యేటువంటిది కాదు. మనం నాశనం అవుతుంటాం.
ఈ శరీరాలు నాశనం అవుతుంటాయి, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలన్నీ నాశనం అవుతుంటాయి, ఇటువంటి ఎన్నో సృష్టించబడుతుంటాయి. మన ప్రారంధానుసారంగా మనం ఎన్నో 84 లక్షల జీవరాశుల శరీరాల రూపంలో మనం ఎన్నో జన్మలు ఎత్తవచ్చు. ఏ జన్మం ఎత్తినా మనందరికీ తండ్రి తల్లి అతడే, ఆ యొక్క పరమేశ్వరుడే. అందుకని ఈ యొక్క కనబడే రూపం వెంట ఎవరైతే పడుతుంటారో వారికి చిట్ట చివరికి నిరాశ నిస్పృహ గురి అవుతుంటుంది. ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది పొందలేరు. ఎవరైతే ఈ యొక్క రూపాన్ని పొందుతూ ఉన్నారో భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఈనాటి ప్రసంగానికి సమాధానంగా ఓం ప్రకాష్ నోటి నుంచి వచ్చినటువంటిది చేసుకోవచ్చు విగ్రహాన్ని అనేటువంటి భాషకు ఉదాహరణగా భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, కనబడని ఆత్మ స్వర్గం నుండి వస్తున్నటువంటి పంచమహాభూతాలను ఆశ్రయింపజేయడం. పంచమహాభూతాలే నీకు సర్వస్వం కాదు, ఇక నువ్వు ముందుకు పదమని అన్నభోషధులోకి రప్పింపజేయడం. అన్నభోషధుల నుంచి నువ్వు ఇక్కడెందుకుంటున్నావు, పదమని చెప్పేసి అన్నభోషధుల నుంచి శుక్రరూపం దాల్పింపజేయడం. శుక్రరూపం నువ్వు ఇక్కడుంటావేంటి, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి కదా అని చెప్పేసి శ్రీ గర్భాశయంలోకి రప్పింపజేయడం. గర్భంలో ఉన్నటువంటి నువ్వు ఇక్కడ ఉంటున్నావేంటి, నువ్వు ఈ గర్భంలో ఉండడం ఈ రూపంలో ఏంటి, వెళ్ళు పద ముందుకు వెళ్ళు అని చెప్పేసి జన్మింపజేయడం. జన్మించిన తర్వాత దేహమును ఎదిగింపజేయడం, శిథిలము చేయడం, అంగభంగము చేయడం, వృద్ధాప్యం తెప్పించడం, శిథిలము చేయడం. దేహం నుంచి నువ్వు దేహంను పట్టుకొని పాకులాడుతున్నావేంటి, పద ముందుకని దేహం నుంచి బయటకు చనిపోజేయడం. అసఫలమైన కర్మలు చనిపోజేయడం, సఫలమైనటువంటి కర్మలు సద్గతికి ఈశ్వర ప్రాప్తికి ప్రాప్తింపజేయడం, మోక్షానికి పయనింపజేయడం. ఇది ఈశ్వరుడు వెంటబడి తరుముకొస్తున్నాడు. రూపమును పట్టుకొని ఉంటానంటే రూపం ఎక్కడిది? రూపం నిన్ను అడుగున పట్టించేటువంటిది, నిన్ను మరుగున తొక్కేసేటువంటిది, నిన్ను ఎదగకుండా చేసేటువంటిది ఆడంబరము మాత్రమే. రూపము నిన్ను ఆడంబరముగా నిన్ను అనగతొక్కేసేటువంటిదే, నీ వ్యక్తిత్వ వికాసానికి విఘాతము. ఈ రూపం వెంటపడొద్దు. అందుకని తినేటువంటి ప్రతి పదార్థములలో షడ్రుచుల పేరుతో అనుభవాన్ని చూపిస్తున్నాడు. అమ్మ అని అరిచేటువంటి ఆ శిశువుకు అమ్మ శారీరక స్పర్శ అనుభూతిని కల్పింపజేస్తున్నాడు. తల్లికి బిడ్డ యొక్క శరీర స్పర్శను కల్పింపజేసి అనుభవింపజేసి తన్మయత్వంతో కళ్ళు మూయిస్తున్నాడు. అదే రూపంగా అదే అనుభూతి భార్యాభర్తల్లోనూ, గురు శిష్యులలోనూ, మరియు ఈశ్వర ప్రాప్తిలోను. ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు ఈ కనబడే రూపం కాదు, దీని అనుభూతిని చూడు. రూపం నుంచి నిరాకారం వైపు, ఆకారం నుంచి నిరాకారం వైపుకు, రూపం నుంచి రూపరహితమైనటువంటి దిశకు భగవంతుడు నడిపిస్తున్నటువంటి దిశను చూడు. అనుభవం గొప్పది. ఈ యొక్క మనల్ని ఆకట్టుకునేటువంటి వీటన్నింటిని నువ్వు వదులుకొని ముందుకు రావాలి అనేటువంటి ఈ యొక్క శరీరం నుంచి అష్టచక్ర ఈ నవద్వారాల నుంచి వికారాలను వదిలి వికారరహితంగా చేయడం. తుమ్ము వస్తున్నప్పుడు తుమ్మే కంటే ముందు పరిస్థితి, తుమ్మిన తర్వాత పరిస్థితి, ముక్కు దిబ్బడ పట్టిన పరిస్థితి, ముక్కు దిబ్బడ చీదిన తర్వాత పరిస్థితి, స్నానం చేయకముందు పరిస్థితి, స్నానం చేసిన తర్వాత, మలమూత్ర విసర్జన చేయకముందు పరిస్థితి, చేసిన తర్వాత పరిస్థితి, ఈ ఆకలి దప్పికలుతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి, అవి తీరిన తర్వాత తృప్తి పరిస్థితి, నిద్ర ముంచుకొస్తున్నటువంటి పరిస్థితి, నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత పరిస్థితి. భగవంతుడు చూపిస్తున్నటువంటిది. నువ్వు ఆకృతిని పట్టుకుంటే బరువుగా ఉంటావు, ఆకృతిని పట్టుకుంటే నువ్వు బంధంలో ఉంటావు. బంధనం నుంచి నువ్వు బయటకు రావాలి. బంధనం నీ జీవితం కాదు, ఈ ఆకృతి నీ రూపం కాదు. ఆకృతియే సర్వస్వం కాదు. ఆకృతియే సర్వస్వం అయితే మన దేహాన్ని ఇంత అల్లారు ముద్దుగా పుట్టిస్తున్నటువంటి దేవుడు దీనిలో వికారం, ఈ పెరగడం ఏంటి, పళ్ళు ఊడిపోవడం ఏంటి, వెంట్రుకలు నెరిసిపోవడం ఏంటి, కండబట్టినటువంటి ముద్దు వచ్చేటువంటి పసిపిల్లల శరీరం పెరుగుతున్న కొద్దీ ఆ ఖండ భాగం జర్జరితమై ముసలితనంలో ముడతలు పడ్డ ఈ చర్మ సౌందర్యం ఎక్కడ పోయింది?
ఈ యొక్క వీళ్ళు పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు ముందుకు పోతూ ఉంటే వెనుక నుంచి వీళ్ళు పుట్టుకురావడం ఏంటి? ఒక లైన్‌లో రేషన్ కార్డు లైన్‌లో గాని, రిజర్వేషన్‌లో గాని ఎక్కడైనా మనం ఆ లైన్‌లో పంక్తిలో నిలబడ్డాము అంటే వెనుక నుంచి తోసుకుంటూ వస్తుంటే మనం ముందుకు పోవాల్సిందే. మనం ఆగుతామంటే ఆగడానికి లేదు. ఇది ఈశ్వరీయ వ్యవస్థ. ఆకృతిని ఊడ్చేయడమే. ఎంత తొందరగా నువ్వు ఆకృతిని ఊడ్చేస్తే నీకు నీవుగా నిలదొక్కుకొని నీ స్వరూపాన్ని తెలుసుకుంటావు. నువ్వు ఎవరు అనే నేనడిగించే ప్రశ్న ద్వారా నువ్వు నా వరకు కూడా వస్తావు అనేటువంటిది సారాంశం. అందుకని ఈ విగ్రహము, ఈ మత సంప్రదాయం, ఈ ఆడంబరాలను అన్నింటినీ వదిలి వేదము వైపు తన వైపే రప్పింపుకో చేసుకోవడానికే ఈ వేదము ఉపదేశించి నువ్వు ఇదిగో నీ జీవితం బాగుపడాలంటే ఈ వేదమును చదువుమని చెప్పేసి వేదాన్ని ఉపదేశించాడు భగవంతుడు. ఇక విగ్రహం రూపానికి వస్తే, మత సంప్రదాయ రూపానికి వస్తే, విగ్రహాన్ని ఊహించుకున్నది మనం, దానికి రూపం కల్పించుకున్నది మన కళ, దానికి ఒక స్థలం దానం ఇచ్చింది మనం, దాన్ని గోడలు కట్టించింది మనం, విగ్రహాన్ని చెక్కించింది మనం, తీసుకొచ్చి పెట్టుకున్నది మనం, అదెవరైనా ఎత్తుకపోతారేమో అని తాళంలో బంధించింది మనము, దాన్ని తెరుచుకునేది మనము, మూసుకునేది మనం. దేవుడిని మనం ఒక పిచ్చుకల గూడిలాగా, పశువుల పాకలాగా చేసి మనం బంధిస్తున్నాం. ఇది కేవలం చిన్న పిల్లలు ఆడుకున్నటువంటిది మాత్రమే. మనమే ఆ యొక్క జన్మాష్టమికి వస్త్రధారణ చేయించడం, రంగులేయించడం, మనమే హనుమాన్ జయంతికి కానీ, శ్రీరామనవమికి కానీ, ఇంకా వాళ్ళ పుట్టినరోజులకు వాటికి అన్నింటికి ఆడంబరం మన కష్టార్జితం వెచ్చించాలి, మనం ఆడంబరం సృష్టించుకోవాలి. అది నచ్చని వారు దాని మీద రాళ్లతో దాడి చేయడం. మరి భగవంతుడైనప్పుడు వాళ్ళు రాళ్లతో దాడి ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా చిన్నపిల్లలు ఆడుకున్నటువంటిది. ఆధ్యాత్మము, ధ్యానం కళ్ళు మూసుకొని ఎక్కడైతే ప్రార్థన చేయడం జరుగుతుందో, భగవంతుడు కర్మఫలానుసారంగా కళ్ళు పోగొట్టి నోరు వాక్ సామర్థ్యం తీసేసి, కాళ్ళు చేతులు తీసేసి, మూగవాళ్ళుగా పుట్టించి భగవంతుడు చూపిస్తున్నాడు. నీవు అనుభవంతో తెలుసుకోవాలి. 2 కళ్ళు తీసేసి కనబడ్డ రూపమే నిజమైతే, విగ్రహమే నిజమైతే, చేతులు లేనివాడు విగ్రహాన్ని ఎట్లా చేస్తాడు? కళ్ళు లేనివాడు ఎట్లా చూస్తాడు? మరి భగవంతుడు పుట్టిస్తున్నటువంటిది, మనల్ని పుట్టించింది ఆ దేవుడే, కళ్ళు లేని వారిని, మూగవారిని పుట్టించింది ఆ దేవుడే. మరి చంపుకొని తీసుకుపోవడం ఏంటి? మనల్ని చంపుతున్నాడు, గుడ్డి వాళ్ళని చంపుతున్నాడు, మూగ వాళ్ళని చంపుతున్నాడు. ఈ చంపుకొని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏమిటి? దేహమే నిజమైతే, దేహంకు ఈ కళ్ళకు కనబడ్డదే నిజమైతే మనల్ని నడిపించడం ఎందుకు? అక్కడే అట్టి మనల్ని మంత్రముగ్ధుల్ని చేసి అక్కడే తన్మయత్వంతో ఉంచొచ్చు కదా. ఇదంతా చిన్నపిల్లల ఆట. అందుకని ఈ విగ్రహము, ఈ రూపం, ఈ యొక్క మత సంప్రదాయం అనేటువంటిది ఏంటంటే మనల్ని దారి తప్పించేటువంటిది. మనం దారి తప్పేది ఎక్కడ అంటే ఇక్కడే. ఇప్పుడు చాలా మంది చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు చాలా ఎదిగారండి, మీలో చాలా జ్ఞానం ఉన్నది, మాకు అంత లేదు కదా, మేమెలా గ్రహించగలం? ఆరంభంలో ఇది అవసరమే కదా, విగ్రహాలతోటి ఇక్కడికెళ్ళే ఈ తెలిసిన తర్వాత వదిలేస్తారు కదా అని అడుగుతుంటారు. వారికి సమాధానం ఏంటంటే, భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పుట్టేటువంటి ప్రతి వ్యక్తి గాలి పీల్చుకొని, ఋగ్వేదము 10వ మండలం 125వ సూక్తము 8వ మంత్రం మొదటి చరణంలో అహమేవా వాయు ఇవా ప్రావామి ఆరభమాన, గర్భములో ఉన్నప్పుడు తల్లి శ్వాసతోటి శ్వాస అందించావు, తల్లి తిన్నటువంటి అన్నముతో అందించావు, అక్కడ నాకు ఏ చిక్కుచింత లేదు. కానీ గర్భం నుంచి వచ్చాక ఏ దారైతే, ఏ పేగుబంధం నుండి అయితే తల్లి నుండి అందించావో ఆ పేగుబంధం తెంచనైనది. ఇప్పుడు నాకు తల్లితో సంబంధం లేదు,
ఇప్పుడు నేను శ్వాస తీసుకోవాలి, నేను బ్రతకాలంటే ఇదిగో వాయువుగా నేను వచ్చాను, నీ ముందున్నాను, నువ్వు వాయువు పీల్చుకో, నీ జీవితాన్ని నేను ఆరంభిస్తానని చెప్పేసి భగవంతుడు అంటున్నాడు. మరి ఆ రూపకంగా రూపాన్ని జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆ పుట్టినటువంటి పేగు తెంచినటువంటి ఆ శిశువు మొదటి శ్వాస ఈ వాయువుతోటే గాలితోటే ప్రారంభమవుతుంది. మరి మనం ముదిరినటువంటి దేశ ముద్రలము కదా, మనం కూడా గాలితోటే బతుకుతున్నాము కదా. మనము ఆ పుట్టినటువంటి శిశువు అమృత ఉపస్తరణమసి, అది ఏమంటున్నానంటే, ఓ భగవంతుడా, నేను నీ సాన్నిధ్యాన్ని స్వర్గ సుఖాన్ని ఏవగించి అక్కడి నుంచి వైదొలిగి ఇది అనేక జన్మలలో జన్మలు మారుస్తూ జన్మాంతరంతో తిరిగి ఈ జన్మకు వచ్చినా కూడా ఇక్కడ నాకు ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, నేను ధన్యుడను అనేటువంటి ఆ ఆత్మ పుట్టగానే గర్భం అది భూమి మీద పడుకోబెట్టడం, పొత్తి బట్టలు వేసి భూమి మీద పడుకోబెడుతున్నాడు కదా. మరి మనం ఎక్కడ పడుకుంటున్నాం? మనం చావు ఇకనో చివరి శ్వాస తీసుకుంటున్న వ్యక్తి కానీ, ఈ జగమండులు కానీ, ఈ పండితులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా భూమి మీదే నడుస్తున్నారు, భూమి మీద పడుకుంటున్నారు కదా. మరి ఆ వ్యక్తి పుట్టినటువంటి ఆ శిశువును శుభ్రం చేసేటువంటిది బట్ట మాయ తొలగించి శుభ్రం చేసేటువంటిది వస్త్రం కదా. మరి మనం స్నానం చేసి దేంతో తొడుచుకుంటున్నాం? మనము సూర్యుని వెలుతురులో మనం ఉంటున్నాం. ఆ సూర్యుని యొక్క ప్రకాశం గాలి తగిలితేనే శిశువుకు ఆరోగ్యంగా ఉంటుంటుంది. గాలి తగలకపోతే అది చర్మ రోగాలు, స్కిన్ ఎలర్జీ ఇట్లా వస్తుంటుంటది. అందుకే సూర్యరశ్మిలోకి తీసుకురావడం. మనము తినేటువంటి ఆ శిశువుకు అన్నం ఏంటిది? తల్లి యొక్క చనిపాలు, పాలు తాగిస్తుంది. మరి వరి ఏంటిది? గోధుమ ఏంటిది? అవి పూత పూసి ఆ పిందెలు పుడుతున్నప్పుడు వాటిని గిచ్చితే పాలు వస్తాయి. ఆ తరళమైనటువంటి పాలే యొక్క ఎండబెట్టిన తర్వాత ముడి సరుకుగా మారుతుంది. ఈ పప్పు దినుసులు ఏంటివి? రసతత్వమే, ఘనంగా తయారు కావడం. అది పూత పూసి కాత మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటి దాన్ని చీల్చి చూడండి, గిచ్చి చూడండి. పప్పు దినుసులలో రసం వస్తుంటది. ఇది వరి, గోధుమలు లాంటి దాంట్లో పాలు వస్తుంటాయి. ఆ రహస్యం కొబ్బరి బొండం తాగేటప్పుడు కనపడుతుంది కదా. ఆ కొబ్బరి ఎక్కడికి వెళ్ళి అంటే ఆ నీళ్ళ రూపంలో ఉన్నటువంటిది ముదిరి కొబ్బరిగా తయారవుతుంది. ఆ ముదిరిన కొబ్బరి ఎండబెడితే నూనె వస్తుంటది. ఇదంతా మనకు ఏదైతే ఉందో, ఆ శిశువుకు ఏదైతే ఉందో, మనకు ఏదైతే ఉందో అందరికీ అదే. పంచమభూతాలు అందరికీ ఒక్కటే, వేరు కాదు. అందుకని ఈ రూపము అనేటువంటిది, ఈ యొక్క మూర్తి పూజ అనేటువంటిది, ఈ యొక్క మత సంప్రదాయాలు అనేటువంటిది మనల్ని మన జీవిత ఉద్దేశమైనటువంటి ఈశ్వర ప్రాప్తి, జీవనముక్తి అనేటువంటి దాంతో దారి తప్పించడానికి మాత్రమే, దారి తప్పేటువంటి పైన మాత్రమే. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇదంతా పిల్లలు ఆడుకున్నటువంటి ఆట. నాకు అర్థమైంది, నేను చెప్పగలిగాను. దీంట్లో సత్యం ఉంటే గ్రహించండి, లేదంటే వదిలేయండి. నమస్తే. ఓం ధన్యవాదాలు ఆచార్య. ఓం ఆచార్య. ఓం. వీరనాథ్ గారు, మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది. మరి మీరు ఎప్పుడు వచ్చారో వినండి. ఈ వీడియో విన్న తర్వాత కామెంట్ పెట్టండి, మీకు నచ్చింది ఎట్లా ఉన్నది ఏమిటి అనేది విషయాన్ని. ఇది వైదిక సిద్ధాంతం ప్రకారం ఈ రకంగా ఉంది, నేను చెప్పగలిగాను. నమస్కారం ఆచార్య గారు. సరే, వింటున్నాను. సరే మంచిది. అమ్మగారు, రాజమన్నమ్మ గారు చెప్పండి. విషయం చాలా లోతుగా వచ్చింది ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. ఈ విషయం ఏంటంటే, అంటే నీ నామము చూస్తే కాదు, రుచి చూస్తే తెలుస్తుంది. అవును, అనుభవం. ఎంతో రుచి శ్రీరాముడు చెప్తుండు కదా, ఎంతో రుచి నీ నామము. కానీ నా రూపం చూడమంటలేడు, రుచి చూడమంటుండు. ఎంతో రుచి నీ నామము అనేది కూడా అదే అనిపిస్తుంది ఆచార్య. ఏ పండు రసము తింటేనే ఆ రుచి తెలుస్తుంది, లేకుంటే రుచి తెలియదు. అది ఎవరు పెట్టిండ్రు? అది పరమాత్మ. ఏ పండుగ ఆ రుచి పరమాత్మ తయారు చేసి పెట్టిండు. ఏ విగ్రహం తయారు చేసి పెట్టలేదు, పరమాత్మ తయారు చేసి పెట్టిండు. అమ్మగారు, శన్నో దేవి రభిష్టయ
గర్భంలో ఉన్నప్పుడు అమ్మ ద్వారా అందించావు. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక ఆ పేగుబంధం తెంచింది కాబట్టి నేను ఈ పసిగుడ్డు ఈ అవస్థలో ఉన్నప్పుడు నేను జీర్ణించుకునేటువంటిది నాకు రుచికరమైనటువంటిది నాకు అందుబాటులో స్రవింపజేయము అవునాచార్య. అనేటువంటి అప్పుడు ఆ చనిబాలనే అక్కడ అన్ని అన్ని జన్మలకు పశువులకు పక్షులకు అన్ని పెట్టాడు కదా. ఆ రకంగా పెట్టిండు. పెట్టినప్పుడు మరి ఈ యొక్క ఆ లక్ష్మణ్ గారు అంటుంటారు ఏంటంటే ఈ కంఠం నుంచి ఈ వస్తువు గురించి నేను శుద్ధి కావాలని చెప్పాలి కానీ విశుద్ధి చక్రంలో వారు చెప్పినటువంటి అభిప్రాయం లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? జీ ఆచార్య అర్థమవుతుంది ఆచార్య. ఈ కంట కూపేక్ష పిపాస నివృత్తి ఆకలి దప్పిక నుండి వేరు కావాల్సింది నేను. ఈ ఆకలి దేహమును పట్టుకున్నప్పుడు ఆకలి దప్పికలు అవసరము, ఆ పదార్థాలు అవసరం. నాకు దేహమే లేనప్పుడు, ఆకలి దప్పికలే లేనప్పుడు, దేహమే లేనప్పుడు వాటి యొక్క అవసరం ఏంటి? ఏం లేదా? అదే అందుకని ఇవన్నీ ఆడంబరాలు అట్టహాసాలన్నీ మనల్ని దారి తప్పించేటువంటి ఇంకొక ఈ విగ్రహం కానీ ఈ మత సంప్రదాయం కానీ ఏంటంటే ఈ యొక్క ఆవరణాలు అజ్ఞానం తొలిగే వరకే. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే పిల్లలు బొమ్మరిల్లు కట్టుకొని ఆడుకుంటుంటారు. ఎప్పటి వరకు ఆడుకుంటారు అంటే వాళ్ళకు అవగాహన కలిగే వరకు, వయసు పెరిగి వాళ్ళకు పెళ్లి చేసుకొని బాధ్యత తెలుసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకే ఆ బొమ్మరిల్లుతో ఆడుకుంటారు. ఆ తర్వాత వదిలేయాల్సింది. అటువంటిదే కానీ ఏమీ తెలియనప్పుడు ఆధారము అదే ఆచార్య. ఆధారం అదే గాని ఆ భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే అందరికీ శ్వాస ఆ గాలియే, అందరికీ ఆధారం ఆ భూమియే, అందరికీ ఆరోగ్యదాయకమైనటువంటి ఆ సూర్యరశ్మియే, ఆ యొక్క పంచమహాభూతాలే అందరికీ అవే. కానీ చిన్నపిల్లలకు వేరుగా, పెద్దవాళ్ళకు వేరుగా, పండితులకు వేరుగా లేదు కదా. ఇది ఆధారం కొరకే ఆచార్య. ఈ ఆధారం లేకపోతే వేరే మతస్థులకు పోయాక అవకాశం ఉంటది. ఇది ఆధారమే లేని ఆధేయం ఏదై. ఆధారం ఉన్నది కాబట్టి ఆధేయం గురించి ప్రాకులాడాలి. అంతే. ఆధేయం మనము, ఆధారం భగవంతుడు. ఆధేయం 84 లక్షల జన్మలు అండపిండ బ్రహ్మాండం కనబడే మొదలు ఇది లేకుంటే వేరే మతంలో పోవాల్సి వస్తుంది ఆచార్య. అదే మరి బ్యాక్ టు ద వేదాస్, వేదముల వరకు తిరిగి రావాల్సింది. నువ్వు ఎంత దూరం పోయినా సరే తిరిగి రావాల్సింది. మొన్న అక్కడ ఉప్పల్లో అయినప్పుడు కూడా అతను కూడా చెప్పిండు, అన్ని మతాలు ఉడుచుకపోయేటి ఒక ఆధారం ఏంటంటే వేదం మాత్రము పోదు, అన్ని మతాలు ఉడుచుకపోయేటి అని చెప్పిండు. అమ్మగారు ఆ భాష మాట్లాడొద్దు. అతనిది ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు. మన వేదిక మీదకి వచ్చింది కాబట్టి అదే చెప్తాడు. కానీ అతను 24 గంటల్లో 8 గంటలు మీడియాలోనే ఉంటాడు. మరి ఏ ఛానల్లో ఈ భాష చెప్పలేదు, చెప్తాడా? చెప్పాడు. మరి అంటే అది మనల్ని మెప్పించడానికి. ఏ ఛానల్లో పోయినప్పుడు, ఏ వేదికలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వారిని మెప్పించడానికి ఆ భాష మాట్లాడాల్సి వస్తుంది. అతని ఆదర్శం కాదు. ఆదర్శం కాదు కానీ ఎందుకంటే చూడడానికి వచ్చినప్పుడు ఆ విషయం చెప్తుండంటే కూడా కొంచెము మన దాంట్లోకి వచ్చినప్పుడు ఆ విషయం చెప్తుండంటే కూడా కొంచెం మారుతుందేమో అనిపిస్తుంది ఆచార్య. అమ్మగారు మీకు తెలియదు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నప్పుడు వాళ్ళకి రాసి ఇవ్వడం జరుగుతుంది. రాసిచ్చింది వాళ్ళు బట్టి పెట్టుకుంటారు. కొంతమంది అయితే పేపర్ల ముందట పెట్టుకొని ఒకటైనా ఇంకొకటి తిప్పేస్తుంటారు చూడండి. అవునవును. దీనికి గురువు గారు ఒక సత్సంగంలో చెప్తుంటాడు ఏంటంటే ఆ సత్సంగం నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రవచనం బాగుంది అన్నాడు. ఏ ప్రవచనం? నాకు రాసిచ్చిందా, నేను చదివిందా, నేను చెప్పాలనుకున్నదా, మీకు కావాల్సిందా? అర్థమైంది అమ్మగారు? అవునా సార్? అవన్నీ ఉన్నాయి. మరి అంటే వారు చెప్పాలనుకునేది చెప్పలేదు, రాసిచ్చిందే చెప్పారు. మరి ప్రజలకు కావాల్సింది అది కాదు అని ఎన్ని అర్థాలు వస్తున్నాయో చూశారు కదా. మళ్ళీ వినండి. ఆ యొక్క సత్సంగం నుంచి బయటకు వచ్చేటప్పుడు అడుగుతున్నారండి, మీ ప్రవచనం బాగుందండి. ఏది? ఏ ప్రవచనం బాగుంది? నేను చెప్పాలనుకున్నదా, మీకు కావాల్సిందా, నాకు రాసిచ్చిందా, నేను చదివిందా, ఏది బాగుంది? అంటే అదే చెప్పాలని అంటే ఈ వక్తకు సంతృప్తి లేదు అక్కడ చెప్పిన దాని మీద.
కానీ వాళ్ళకి ఏంటంటే విన్నదే బాగుందని వాళ్ళకి అనిపించింది. అదే అంతే. అంటే విన్న వాళ్ళకి ఏది కావాలో ఇతను నేను చెప్పలేదు అని ఒప్పుకుంటున్నాడు. తాను మనసులో ఉన్నది ఏదో అది చెప్పలేదు అని ఒప్పుకుంటున్నాడు. ఆ రాసిచ్చిన దాన్ని కూడా ఉన్నట్టుగా చదవలేదు. మధ్య మధ్యలో నా మాటలు వచ్చినాయి అని అన్నట్టుగా రాసిచ్చిందా, నేను చెప్పిందా, నేను చెప్పాలనుకున్నదా, మీకు కావాల్సిందా, ఏది బాగుంది? వేరే వాళ్ళు ఏదంటారు అని చెప్పి అడుగుతున్నాడు. అది అందుకని. సరే సమయం అయిపోయింది. ఏదైనా మంచి పాట పాడండి. ఆచార్య, ఇంకో చిన్న ధర్మ సందేహం ఉంది, అడగొచ్చా? అడగండి. చిన్నగా ఉంటే వస్తుంది, లేకపోతే మళ్ళీ ఇప్పుడు సమయం అయిపోతుంది కదా. చెప్పండి, అడగండి. ఇప్పుడు భగవంతుడు కృపావంతుడు కదా పరమాత్మ. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఆర్య సమాజ్ గురించి, వేదాల గురించి గత 6 నెలల ముందు తెలిసింది, అది వరకు తెలియదు. సో నాకు ఏంటంటే, మా తల్లిదండ్రులు ఏదైతే కష్టం కానీ, ఏదో పద్ధతి, ఏదో ఆచారాలు నేర్పించారో దాన్ని బట్టి నేను పెరిగాను. సో అందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి, కొన్ని తెలియక పాపాలు చేశాను. లైక్ జీవహింస చేసి, నాన్ వెజ్ తినడం లాంటి కొన్ని చేశాం. సో దాని యొక్క తెలిసి చేసినా తెలియకపోయినా పాపాల యొక్క ఫలితం అనుభవించాల్సిందే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నిజంగా భగవంతుడు కృపావంతుడు అయితే ఫస్ట్ ఒక ఆప్షన్ ఇవ్వాలి. లైక్ ఒక స్కూల్లో టీచర్ మనకు 2+2 4 నేర్పించిన తర్వాత, గుడింతాలు నేర్పించిన తర్వాత పిల్లలు గనక చెప్పకపోతే అప్పుడు గురువు పనిష్మెంట్ ఇస్తాడు. అదే విధంగా భగవంతుడు ఒక ఆప్షన్ ఇచ్చేసి, అరే బాబు ఇది పద్ధతి, ఇది వేదం పద్ధతి, నువ్వు వెళ్ళు, ఒక ఆప్షన్ ఇచ్చిన తర్వాత చెప్పిన తర్వాత వినకపోతే పనిష్మెంట్ ఇస్తే బాగుంటది. కానీ అసలు ఏ ఆప్షన్ లేకుండా నా తప్పు లేదు, నేను ఈ పరివారంలో పుట్టాను, ఓకే పూర్వజన్మ కర్మలు ఉండొచ్చు, కానీ ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా. రే బాబు ఈ విధంగా బతకాలి, వేదంలో బతకాలని చెప్పేటట్టుంటేనే ఆ రోడ్లో వెళ్ళకపోతే దేవుడు పనిష్మెంట్ ఇస్తే బాగుంటది. కానీ నాకు ఆప్షన్ దొరకదు, ఇప్పుడు దొరికింది. కానీ నా 45 సంవత్సరాలు నేను ఏదో తప్పు చేశాను తెలియకుండా, అందులో నాకు పాపం అంటుకున్నట్టుగా ఆచార్య గారు. సో దీనికి ఏమన్నా మీరు ఏమన్నా సారాంశం చెప్తారా? ఒక ఆధ్యాత్మిక గురువును ఏమంటాడంటే, అతని దగ్గరికి ధర్మ సందేహం గురించి వచ్చినటువంటి వ్యక్తులకు అతను ఆధ్యాత్మిక గురువు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అతని చెప్పేటువంటి ప్రవచనంతో ఎంతో తన్మయత్వంతో వింటుంటారు. కానీ కొంతమందికి ఏమనిపించిందంటే, రాజమణెమ్మ లాంటి వారికి ఏంటంటే, ఎంతసేపు మీ మాటలు వినడం ఎందుకు, మీ పక్క నుండి మిమ్మల్ని చూసి తెలుసుకుంటామని చెప్పేసి వచ్చి ఆ ఆశ్రమం దగ్గర ఉన్నారు. ఉంటే వారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవరు, ఏ పని సమయానికి చేయరు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అట్లా ఉండదు. ఒకరోజు ఉండబట్టలేక అడిగేశారు. అడిగితే ఏమంటారంటే, నేను ఎప్పుడు లేస్తానో అప్పుడే నాకు బ్రహ్మ ముహూర్తం, ఎప్పుడైతే కళ్ళు తెరస్తారో అప్పుడే తెల్లారింది. వీరనాథ్ గారు వింటున్నారా? ఈ విషయం అట్లే ఉందా ఆచార్య? ఈ విషయం అట్లనే ఉంది, ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తెల్లారింది. అంతే, ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు తెల్లారినట్టుగా. ఆ గురువు ఏమన్నాడంటే, నేను ఎప్పుడు లేస్తానో నాకు అప్పుడే అది బ్రహ్మ ముహూర్తం. నేనెందుకు నటించాలి ఈ సమయానికి బ్రహ్మ ముహూర్తం వస్తుందని? ఇప్పుడు లక్ష్మణ్ గారిని ఎన్నోసార్లు హెచ్చరించండి ఓంప్రకాష్ ఏమంటున్నానంటే, నువ్వు శాస్త్రాలను ప్రమాణంగా తీసుకొని నీ వ్యాఖ్యానం అద్భుతంగా చేస్తున్నావు, అది నటన. నీ అనుభవం తీసుకొచ్చి, నీ అనుభవం సరిగా ఉందా లేదా నీకంటే ముందు పోయిన వాళ్ళను అప్పుడు ప్రమాణం తీసుకురా. అంతేనా లక్ష్మణ్ గారు? అవునాచార్జీ, అంతే. అంటే అనుభవం గొప్పది. ఆ అనుభవం రావాలి అని అంటే తన వరకు వస్తేనే గాని తత్వం బోధపడినటువంటి వైనం. అందుకని ఇంతవరకు ఏం చేసాం, అయిపోయింది. నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడేం జరిగితే మనకేం తెలుసు? కనీసం సంతోషపడాల్సింది ఏంటంటే, కనీసం ఈ వయసు వరకైనా ఇప్పుడైనా మనల్ని మేలుకొల్పాడు భగవంతుడు. మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా అదే నిద్రమత్తులో ఉన్నారు. ఆచార్జీ తెలుసుకోలేకపోతున్నారు. చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. అంటే ఆచార్య పూర్వజన్మది కూడా ఉంటదేమో అనుకుంటా. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. గత జన్మలలో చేసినటువంటిది ఎవరైనా సరే, పండితునికి అయినా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సిందే. అనుభవం ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టదు కర్మ.
అంతే. ఆ ఆత్మజ్ఞానం మరి అందరికీ రావట్లేదు కదా! మరి ఈ ఆర్య సమాజికులు ఎన్నో యజ్ఞాలు చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. కానీ ఆత్మజ్ఞానం అనుభవపేతంగా రావట్లేదు కదా ఆచార్జీ. అమ్మగారు ఆచార్జీ ఒకటి ఏంటంటే ఇంత విఫలంగా చెప్పేవాళ్ళు లేక కూడా ఇట్లా ఇదైతుంది ఆచార్య. అంతే. ఇప్పుడు సమాజంలో మనము 6వ సముల్లాసంలో చెప్పుకొని వచ్చింది ఏంటంటే, ఇది తప్పు చేసినప్పుడు సామాన్య మనిషికి ఎంతైతే శిక్ష పడుతుందో, అదే పండితుడు, పెద్దవాళ్ళు చేస్తే ఎంత పెద్దవాళ్ళు, ఎంత ప్రసిద్ధమైన వాళ్ళు చేస్తే వాళ్ళకి శిక్ష అంత ఎక్కువ. ఈ సమాజంలో ఏదైతే అజ్ఞానయుక్తంగా ఏవైతే జరుగుతున్నాయో వాటి అంతటికి కారణం పండితులు. తప్పు చేసిన వారు కాదు. తప్పు చేసిన వారు కాదు. తప్పు చేసిన వారు వాళ్ళు తెలివి చేశారు. మరి నువ్వు తెలిసేం చేస్తున్నావు? అది దినచర్య అది దినపత్రికలలో గాని, వార్తలలో గాని నువ్వు ఆ విషయానికి అవగాహన కల్పించాలి కదా! ఈ పండితులంతా ఇప్పుడు రాజమణమ్మ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఈ పండితులంతా ఎక్కడున్నారు అంటే, నాకేం వచ్చింది? నాకేం ప్రయోజనం? నా వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మొన్న సంధ్యాగ్నిహోత్రం గురించి ఆయన పిహెచ్‌డి చేసే అతను అది అతనికి సరి అయినది చెప్తే, మీరు చెప్పేది ఏ పుస్తకాలలో లేదు, ఏ పండితుడు చెప్పలేదు కాబట్టి మీది నాకొద్దు. ఇప్పుడు వారికి ఏం చెప్తాను? రాజమణమ్మ గారు వచ్చిందా సమాధానం? అటువంటి స్థితిలో ఉన్నప్పుడు సమాజం ఎలా బాగుపడుతుంది? తెలిసిన లేని ఎక్కడి నుంచి చెప్తుండ్రు? అదే మరి మూలం లేని ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అదే అది వాళ్ళకి అవగాహన కలిగట్లేదు కదా. పేరెవరిది తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని అక్కడ మిడిమిడి జ్ఞానంతో ఎవరి కూపం, ఎవరి సంకుచిత భావాల్లో వారు ఉన్నారు, ఎవరి రొంపిలో వారు ఉన్నారు, అంతే. వీరనాథ్ గారికి సమాధానం ఏంటంటే, మీకు తెలియదు, మీరు చదువుకోలేదు, వేదం చదువుకోలేదు, ఇప్పుడిప్పుడు ఆర్య సమాజం పరిచయం అవుతుంది ఈ 6 నెలల నుంచి అని మీరు అంటున్నారు. ఇప్పుడు దానికి సమాధానం ఏంటంటే, అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేటువంటిది మీకు ఇప్పుడిప్పుడు తెలుస్తున్నది కాబట్టి మీరు మేలుకొన్నారు. కానీ ఎవరైతే చదువుకొని, ఎవరైతే గురుకులంలో ఉండి, ఎవరైతే విద్యను చదివి వచ్చి ఉన్నారో వారు కూడా వారి రొంపుల్లోనే ఉన్నారు కదా. నాకేం ప్రయోజనం? దీనివల్ల నాకేం వస్తుంది? అది అజ్ఞానం కాదంట సార్జీ. అజ్ఞానంలో మేము అమ్మగారు పోకపోవడం ఏంటి? దేహంని ఒలిపిస్తున్నాడు, జన్మలని మార్పిస్తున్నాడు, తల్లిదండ్రులను ఆధారం ఎవరి మీద అయితే నమ్మకంతో ఉంటున్నారో వాళ్ళని తల్లిదండ్రుల ముందు సాగనంపి తర్వాత మనల్ని సాగనంపుతున్నాం. మనం వెళ్ళే సమయానికి మన కడుపున పిల్లలను పుట్టిస్తున్నాడు కదా భగవంతుడు. ఇవాళటి ఎపిసోడ్ చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళీ మళ్ళీ వినండి. చాలా విషయం తెలుస్తుంటుంటది. అవునా ఆచార్య, ధన్యవాదాలు ఆచార్జీ. ఆచార్జీ జ్ఞానం చేసేవాళ్ళు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు ఆచార్జీ. అదే అందులో ఉన్న వాళ్ళు అయితే మేము అంత అజ్ఞానంలో లేమంటున్నారు, దాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఆచార్జీ. అంటే మరి తన వరకు వస్తే గానీ తత్వం బోధపడుతుంది. వేరే వాళ్ళకైతే ఉపదేశం చేస్తుంటారు కదా, మరి తన వరకు వస్తే గానీ ఆ తత్వం అనేది లోతుగా అర్థమవుతుంది. ముందుకు తీసుకెళ్ళండి, సమయం చాలా అద్భుతమైపోయింది. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్లో అత్యంత ముఖ్యమైన సందేహాలకు, సంశయాలకు సమాధానాలు లభించినాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సందేహాలను ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ఈ సందేహాలను దూరం చేసుకోగలిగే అవకాశం కలిగింది. ముఖ్యంగా పరమాత్మను నిరాకారం పూజించాలన్నా, సాకారంగా పూజించాలన్నా అనే విషయాలు, ఆ తర్వాత ఇంకా మిగతా ఎన్నో ముఖ్యమైన విషయాలు దీంట్లో మనకున్నాయి. కాబట్టి ఈ ఎపిసోడ్ను మనం లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి అందరికీ అందిస్తామని మనవి. ఈ విషయాల గురించి లోతుగా మనకు అర్థం అయ్యేటట్లుగా విశదీకరించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈనాటి వైదిక సంధ్య నాదే ప్రభాకర్ గారు, నాదే విజయదుర్గనండి. విజయదుర్గం గారు ఈ రోజు ఉన్నారు. రేపటి నుంచి 3వ బ్యాచ్ లో లక్ష్మణ్ గారు ప్రారంభం అవుతుంది, ఆదివారం.
శనివారం విజయదుర్గ. నైనా మరి వారా ఈరోజు విజయదుర్గమ్మ గారు వైదిక సంధ్య. ఆ. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఓం 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 అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాపిదానమసే స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీ సహితాం స్వాహ. సన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకర పృష్ఠే మార్జాన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భవః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునశ్చరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం సువః స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అగమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదాత్ తపసోధ్యజాయత తతో రాత్ర జాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్య చంద్రమసో ధాతా యదా పూర్వమకల్పయత్ దివిం చ పృథ్వీం చ అంతరిక్షో మదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంనో రవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్త్వం వోచం వేదద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతిస్తరాజే రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం భోజం వేదద్మః. ఓం ప్రతీచే దిగ్వరుణోధిపతిః వృధాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం భోజం వేదద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితాసనిరిషభః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం భోజం వేదద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషాగ్రీవో రక్షితా వీరుత ఈశవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం భోజం వేదద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిః అధిపతిః స్విత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం భోజం వేదద్మః. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితత్యాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు షట్చః. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ
आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకునేట్లు అనుగ్రహించుము తండ్రి. నమస్కారం. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఈ రెండింటికి అర్థసహితంగా చెప్పనా ప్రభాకర్ గారు? చెప్పండి. ఆ, చెప్పండి. అలాగే. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. యజుర్వేదం 16వ అధ్యాయం 20వ మంత్రం. ఓం సుమంగళ కళ్యాణ స్వరూప సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతకులు. ఓ దివ్య మంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమ సుమాంజలు. శివ మంగళ సంతారక దేవ, నీకు ఇవే మా ధన్యవాదాలు. ఈ విధముగా సంధ్యోపాసన బ్రహ్మ సాక్షాత్కారం నాటకం సమాప్తం. ధన్యవాదములు. అమ్మగారు, నమస్తే. నాటకం అని చదవద్దు, మీరు సంధ్యోపాసననే చేపిస్తున్నారు కదా. నాటకం అది ఆ, ఆ, పాత్రలతో ఆ, వేసినప్పుడు అది నాటకం అని చెప్పాలి, కానీ మరి చివరికి వాళ్ళంతా అట్లా వినేది. అట్లాగే ఆచార్య. ఆ, ధన్యవాదములు నమస్తేనండి. విజయ దుర్గమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ధ్యో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి 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 విశ్వే దేవా శాంతి శాంతి బ్రహ్మ సర్వం తం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య శ్రీభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే అజయ్, సర్వేభ్యో నమో నమః.